అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటుగా ఆర్థికంగా మోసగించారని ఆయనపైన ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపైన హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావు పైన పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా 2022లో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షల గుండా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవల రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికేనని కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 4 ఏళ్ల నాటి ఘటనలపైన ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్టవిరుద్దమని, తనపైన పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కాంతారావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఖమ్మం ఉమ్మడి జిల్లా పినపాక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని ఆయన నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు ఆర్థికంగా మోసగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఆయనపై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. అయితే ఆ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి ఆయన మీద దర్యాప్తు చేసి ప్రస్తుతం ఆయనని బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. 2022లో ఓ యూట్యూబర్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేటు ఫోటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో సుమారు 4 లక్షల రూపాయలకు పైగా కూడా నగదు తీసుకొని ఆయన తిరిగి ఇవ్వడం లేదంటూ, అట్లాగే రేగా తనను ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నాడని ఆమె పేర్కొంటుంది. ఈ అంశం మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని కోరుతూ కూడా రేగా కాంతారావు హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. ఆ మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ కుట్రపూరితంగా ఆమె ఫిర్యాదు చేసినట్లు కూడా రేగా కాంతారావు ఆరోపించారు. గతంలో 4 ఏళ్ల నాటి ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం కొంత చట్టానికి విరుద్ధంగా ఉంది. తనపై పంజాగుట్ట పిఎస్ లో నమోదైనటువంటి ఆ కేసును కొట్టివేయాలని రేగా కాంతారావు హైకోర్టును కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం హైకోర్టు ఈ అంశం మీద స్పందించలేదు. దీంతో ఈ మహిళా ఫిర్యాదుతో కొంత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. రేగా కాంతారావు అప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాలేదు. నిత్యం ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా పార్టీ కార్యక్రమాలు ఆయన ప్రతిపక్షంగా ఉండి కొంత అధికార పక్షానికి కౌంటర్లు ఇస్తూ ఉండేటోడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతను ఈ అంశం తర్వాతకి ఆయన ఎక్కడ కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. దాని తర్వాతకి హైదరాబాద్ లో నుంచి నేరుగా ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరులో ఆయన అరెస్టు చేస్తారని ముందే సమాచారం ఉన్న క్రమంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆయనను బెంగళూరులో అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశం మీద రేగా కాంతారావు ఎక్కడ స్పందించకపోవడమే కొంత చర్చనీయాంశంగా మారుతా ఉంది. తప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు నేరుగా ఆయన హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీడియా ముఖంగా కానీ అటు తన సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారు కనుక అక్కడ కూడా ఆ ప్లాట్ఫారం మీద కూడా ఆయన స్పందించలేదంటే కొంత ఆయన మీద తప్పు ఉన్నది అనేది కూడా స్థానిక నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి కాలంలో ఇలాంటి కొన్ని అంశాలు రేగా కాంతారావు చేశారు.
ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ కే పరిమితం అయ్యి ఎక్కువ వ్యాపార రంగానికి సంబంధించి అంశాల మీదనే దృష్టి పెట్టారు. ఇట్లా మహిళల వేధింపులకు సంబంధించి కూడా ఇట్లా అనేక ఆరోపణలు ఉన్నాయనేది స్థానికంగా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఆ మహిళ పిటిషన్ ఇవ్వడం, ఆ పిటిషన్ లో భాగంగా తనను లైంగికంగా ఆర్థికంగా నష్టపరిచారని చెప్పిన ఆ క్రమంలో కూడా ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత జోరుగా చర్చ కొనసాగుతుంది. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ఈ అంశంలో ఎవరు స్పందించలేదు. అంటే రేగా కాంతారావు స్పందించిన తర్వాతకి బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించాలనుకున్నది. కాకుంటే ఆయన ఎక్కడ ఈ అంశం మీద స్పందించకపోవడం, దాన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆయన బెంగళూరు పారిపోయినటువంటి క్రమంలో ఆయన బెంగళూరులో ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఆయన క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టు తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ టాపిక్ కొంత ఈ అంశం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ పినపాక నియోజకవర్గానికి సంబంధించి స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అంశాన్ని ఖండించకపోవడం కూడా కొంత రేగా కాంతారావు చేసిన అంశం మీద పట్ల కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్, థ్యాంక్ యూ రాకేష్.